ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. జైలు సమయానికి ప్రొసీజర్ పూర్తవడంతో మిథున్ రెడ్డి బయటకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఆయనకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. లిక్కర్ కేసులో మొత్తం 71 రోజులు ఆయన జైలు జీవితం గడిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏసీబీ కోర్టు ఆయనకు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది. ఇక జైలు సమయానికి ప్రొసీజర్ పూర్తవడంతో మిథున్ రెడ్డి బయటకొచ్చారు. రాజమండ్రి సెంట్రల్ జైలు దగ్గర ఆయనకు వైసీపీ నేతలు స్వాగతం పలికారు. లిక్కర్ కేసులో మొత్తం 71 రోజులు ఆయన జైలు జీవితం గడిపారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి విడుదలయ్యారు. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, అంటే సమయానికల్లా బెయిల్ ప్రొసీజర్ పూర్తి కావడంతో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు అనుమతించారు జైలు అధికారులు. దీంతో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు రావడం జరిగింది. బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డి తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రతో పాటు తూర్పుగోదావరి కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి వైసీపీ నేతలు స్వాగతాలు పలకడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో ఆయన బయటకు వస్తారని తెలిసినటువంటి వైసీపీ శ్రేణులు రాజమండ్రి సెంట్రల్ జైలు సమీపం వరకు భారీగా రావడంతో పోలీసులు భారీ గేట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం అంటే బెయిల్ మీద బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డికి అందరూ కూడా సంఘీభావం తెలపడం జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 71 రోజులుగా మిథున్ రెడ్డి ఈ మద్యం లిక్కర్ కేసులో అరెస్ట్ అయినటువంటి సందర్భం చూసాం. 71 రోజుల పాటు జైల్లో ఉన్నటువంటి మిథున్ రెడ్డికి విజయవాడ ఏసీబీ కోర్టు నిబంధనలో కూడినటువంటి బెయిల్ మంజూరు చేయడంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి 2 లక్షల పూచీకత్తు అదేవిధంగా నిబంధనల ప్రకారం బయటకు రావడం జరిగింది. దీంతో పాటు వైసీపీ శ్రేణులు ఆయన వెంట కూడా భారీగా బయటకు వచ్చినటువంటి మిథున్ రెడ్డికి స్వాగతం పలికినటువంటి సందర్భం కనిపించింది. ఇంకా ఈ కేసులో ఇంకా 7 బెయిల్ మీద బయటకు రావాల్సి ఉంది. వారికి వచ్చే నెల 6వ తారీఖున విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికీ ఈ కేసులో మొత్తం 5 బెయిల్ మీద బయటకు వచ్చారు. ఇంకా 7 బెయిల్ సంబంధించినటువంటి తీర్పు రావాల్సి ఉంది. బ్రాహ్మణి. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.